చాలా మంది ఏంటంటే క్యాట్ ఓనర్స్ వచ్చేసేసి ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. మా క్యాట్‌కి మిల్క్ పోయొచ్చా సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. దీనికి ఈరోజు ఆన్సర్ చూద్దాము. నేను డాక్టర్ రామకృష్ణ మీ పెట్ డాక్టర్‌ని. మిల్క్‌లో ఏంటంటే ఒక లాక్టోస్ అనే ఒక కార్బోహైడ్రేట్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని డైజెస్ట్ చేయాలంటే ఏంటంటే లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి. క్యాట్స్‌లో ఏంటంటే లాక్టేజ్ ఎంజైమ్ ప్రొడక్షన్ వచ్చేసేసి ఓన్లీ 3½ మంత్స్ వరకే బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అది మదర్ మిల్క్ డైజెస్ట్ చేసుకోవడానికి. 3½ మంత్స్ తర్వాత అయ్యేసరికి ఏంటంటే దాని ప్రొడక్షన్ బాడీలో స్లోగా తగ్గిపోతూ ఒక స్టేజ్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ నిల్ అవుతుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే 3½ మంత్స్ దాటిన తర్వాత ఏంటంటే చాలా క్యాట్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఆల్ ద క్యాట్స్ ఏంటంటే మిల్క్‌లో లాక్టోస్‌ని డైజెస్ట్ చేసుకోలేవు. సో, దే బికమ్ లాక్టోస్ ఇంటాలరెంట్ అనమాట. సో, మరి వీటికి ఎలా మిల్క్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం గదండీ! మరి మిల్క్ పోయకపోతే ఎట్లాగా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి పెట్ పేరెంట్స్ ఏంటంటే ఒకవేళ వాళ్ళ క్యాట్‌కి కంపల్సరీగా మిల్క్ పోయాలి అనుకుంటే మాత్రము లాక్టోస్ ఫ్రీ మిల్క్ అని చెప్పేసేసి మీకు అమెజాన్‌లో దొరుకుతుంది. ఈవెన్ అమూల్ బ్రాండ్‌లో కూడా అవైలబుల్‌లో ఉంటుందండి. మీరు ఆ మిల్క్ కొనేసేసేసేసి వాటికి పోసినట్టయితే అవి మంచి రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం లాగా పనిచేస్తుంది. మరి డాగ్స్ సంగతి ఏంటంటే, డాగ్స్‌లో కూడా ఏంటంటే ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొంచెం అడల్ట్ అయిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే లాక్టోస్ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ పోతుంది. కానీ కొన్ని డాగ్స్ ఏంటంటే లాక్టోస్‌ని టాలరేట్ చేసుకోగలుగుతాయి. సో, డాగ్స్‌లో ఏంటంటే ఒకసారి మిల్క్ ఇచ్చేసేసి వాటికి ఏదైనా మోషన్స్ అవుతున్నాయా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ వామిటింగ్స్ లాగా ఏమైనా అవుతున్నాయా అని చూసేసి ఏమీ లేదు అంటే మాత్రం వాటికి కూడా పోయొచ్చు. కాకపోతే ది బెస్ట్ థింగ్ ఏంటంటే అడల్ట్ డాగ్స్‌లో మిల్క్ పోయాలనుకుంటే మాత్రం లాక్టోస్ ఫ్రీ మిల్క్ క్యాట్స్‌లో లాగా. యంగ్ పప్పీస్‌లో పోయాలనుకుంటే మాత్రము డైల్యూటెడ్ మిల్క్ పోయొచ్చు. థాంక్ యూ.